హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే శ్రీ లలితా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి అనే ఒక గ్రూప్లో మేమందరం ఏం చేస్తాము, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము అని ఒక చిన్న వీడియో చూపిస్తున్నానండి మీకు. ముందుగా ఈ గ్రూప్ ప్రెసిడెంట్ వచ్చేసి గిరిజా కుమారి గారండి. గిరిజా కుమారి గారి ఆధ్వర్యంలో మేము 30 మంది ఆడవాళ్ళం కలిసి సేవా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాము. ముందుగా మేము వారంలో ప్రతి గురువారము కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అందరం కలిసి లలితా పారాయణం చేస్తాము. లలితా పారాయణంతో పాటు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర చదువుకుంటాము. గురువారం రోజు లలిత పారాయణం అయిపోయినాక స్వామివారి దగ్గర మేము పూజ చేయించుకుంటాము. ఇప్పుడు పూజ దగ్గర స్వామికి ఇవ్వడానికి మా గ్రూప్ లీడర్ గారే మాలలు కట్టి దండలు ఇందాక వీడియో క్లిప్లో చూపించాను కదండి, అవి అలా తీసుకొస్తారు. పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఇదే విధంగా నెలలో వచ్చే పౌర్ణమి రోజు మా సభ్యులందరి ఇళ్లలో అలా ఎవరో ఒక ఇంట్లో లలిత పారాయణం చేస్తామండి. లలిత పారాయణంతో పాటు అష్టోత్తరాలు అవన్నీ చదువుతాము. ఇప్పుడైతే మా ఇంట్లో జరిగిన పూజని కొన్ని క్లిప్స్ పెడుతున్నాను, చూడండి. పంచహారతులు కూడా ఇస్తాము. సాక్షి నిన్నే కొలచే మధురాపురి నగరం, కామాక్షి అంటూ కొలచే కాంచీ నగరం, మీరు పట్టుకొని నిన్నే కొలచే మధురాపురి నగరం, అధిష్ఠించినావా పోయింది నీవే సాకరివైనావా. ఎందుకు సెండ్ అవ్వలేదు? ఇలా ఈ విధంగా మేము మా పిల్లలు మా ఇంట్లో కుటుంబ సభ్యులము అందరం కలిసి ఇలా పంచహారతులు ఇస్తున్నామండి. అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, హారతి పాటలు. నువ్వు కూడా పాప ఇటుకి తిరుగు, ఇటుకి పాప పడట్ల విజయవాడ నగరం అది కూడా ఇటు పెట్టండి. విజయవాడ నగరం క్షేత్రం శబరిపై మాలికాపురమున వెలచిన మా తల్లి, శబరిపై మాలికాపురమున వెలచిన మా తల్లి, శంకర దేవుని జటాజూటమున విరిసిన మా తల్లి, అమ్మా కరుణించవే మాయమ్మ, అమ్మా కాపాడవే మాయమ్మ, తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇదైతే మా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమం అండి. చూసారుగా అందరూ ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ హారతలు ఇస్తూ ఉన్నామో. ఇలాగే ప్రతి ఒక్క సభ్యుల ఇంట్లో ఒక్కొక్క నెల ఇలాగే జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మా గ్రూప్ ప్రెసిడెంట్ గిరిజా కుమారి గారి ఇంట్లో పూజ కూడా ఒక్కసారి కొన్ని క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి, అవి చూపిస్తాను, చూడండి. మిగతా సభ్యుల ఇండ్లలో జరిగిన పూజ క్లిప్స్ కూడా కొన్ని ఉంటే వాటిని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిబానన సతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ చందన నిత్యముక్త చందన అనశ్రయ. ఇలా పూజ అయిపోయినాక ఇంట్లో పూజ చేసుకున్న సభ్యులకి మా గ్రూప్లో సభ్యులందరూ కలిసి ఇలా ఆశీర్వచనం ఇస్తారండి. ఇప్పుడు ఇంకొక సభ్యుల ఇంట్లో పూజ కార్యక్రమం మీకు చూపించబోతున్నాను. కొన్ని క్లిప్స్ చూపిస్తున్నానండి.
పెనుగొండ దేవికి పగడాల హారతి, ముత్యాల హారతి, పగడాల హారతి, వాసవాంబానికిదే వైడూర్య హారతి. భవతి శతాయుష్పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘ సుమంగళీ భవ. తదాస్తు తదాస్తు తదాస్తు. సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఈ పాప సరస్వతి కటాక్షమస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. అట ఆమెను కూడా బొట్టు పెట్టిన వాళ్ళకి ఇవ్వండి. ఇదే విధంగా మేము మిగతా సభ్యుల ఇళ్లలో కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలాగే పండగలప్పుడు తాంబూలాలు ఇచ్చుకోవడం అలాగే సమితి తరపునే చేస్తూ ఉంటారండి మా గిరిజి గారు. పూలు పండ్లు అన్నీ తెప్పిస్తారు. గుళ్ళో మేమందరం గేదరవుతాము. అలాగే వచ్చిన భక్తులకి మా అందరి చేత తాంబూలాలు ఇప్పిస్తూ ఉంటారు. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు కొలకలూరులో ఉన్న ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళామండి మేము. అంటే కట్ట పక్కన గుడారాలు వేసుకొని టెంట్లు వేసుకొని ఉంటారు చాలామంది. వాళ్ళకి కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండవు, తినడానికి తిండి ఉండదు. అలాగే కనీసం ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డ్స్ కానీ ఏమీ లేవండి అక్కడ వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మా లలితా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి తరపున కొన్ని డొనేట్ చేసామండి. నిత్యావసర సరుకులు ఒక 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, అలాగే బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు, వాళ్ళకి చిన్నపిల్లలకి సంబంధించినవి బిస్కెట్స్ అంటే అలాంటివి కొన్ని పంచిపెట్టామండి. ఈ కార్యక్రమం జరగడానికి 4 రోజుల ముందు నుంచి మా గ్రూప్ లీడర్ గారు గిరిజి గారు ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఉన్నారు కదండి వీడియోలో, ఆవిడే మా గ్రూప్ లీడర్ అండి. ఆవిడ 4 రోజుల ముందు నుంచే ఈ సరుకులన్నీ గ్యాదర్ చేసి వెళ్ళే ముందు రోజు ఇలా ప్యాక్ చేస్తున్నారు. ఈ ఒక ప్యాకెట్లో ఏమేమి ఉంటాయంటే గోధుమ రవ్వ, కందిపప్పు, బొంబాయి రవ్వ, అలాగే చింతపండు, పసుపు, ఉప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇంకా కొన్ని నిత్యావసర సరుకులన్నీ పెట్టి ఇలా ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ ఇచ్చేలాగా ప్యాక్ చేస్తున్నారండి. అలాగే కూరగాయలు ఒక 10 రోజులకు సరిపడా కూరగాయలు కూడా ఒక ప్యాకెట్ ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ మూటలు కట్టున్నాయి చూసారా. ఒక 20 ఫ్యామిలీలకు సరిపడా మేము తీసుకెళ్తున్నాం. అక్కడ కట్ట పక్కన 20 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారంట ఆవిడకి. అలాగా మేము 20 ఫ్యామిలీలకి సరిపడా నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలు, బియ్యము తీసుకొని వెళ్తున్నామండి. ఆ నిత్యావసర సరుకులతో పాటు 4 కేజీల బియ్యం కూడా డొనేట్ చేస్తున్నారు సమితి తరపున. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా 2 కేజీలు మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాము సమితి తరపున. అట్లాగే సమితి తరపున ఇచ్చిన సరుకులే కాకుండా మళ్ళీ కొన్ని వస్తువులు ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చారండి. కొంతమంది బట్టలు అంటే బెల్లము, అలాగే తాలింపు గింజలు అంటే బూస్ట్ ప్యాకెట్లు, హార్లిక్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, ఉల్లిపాయలు, ఇంకా అట్లా కొన్ని రకాలు తీసుకొచ్చారండి. షాంపూ ప్యాకెట్లు, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు, అలా ఒక్కొక్క సభ్యులకి ఎవరికి తోచినవి అవి తీసుకొచ్చారండి. కొంతమంది బట్టలు కూడా కొత్తవే తీసుకొచ్చారండి. అలాగే కొంతమంది ఏమో ఇంట్లో పిల్లలకి సరిపోకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, వేయకుండా మంచి కొత్త బట్టలు అలాంటివి ఫ్రాక్స్, శారీస్ అలా చాలా తీసుకొచ్చారండి. అక్కడ వాళ్ళకి పంచిపెడదామని డొనేట్ చేద్దామని అన్నీ తీసుకొచ్చారు. చూడండి, మా సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక చోట బల్లల్లాగా వేసి ఇక్కడ అన్నీ సర్ది పెట్టాము. వాళ్ళందరినీ రమ్మని చెప్పాము. అందరూ వచ్చి ఇలా క్యూ లైన్లో నిలబడ్డారు. వీళ్ళందరికీ మా సభ్యులు అందరూ కలిసి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారండి.
రాత్రి అయితే పాములు పురుగులు అలా కూడా వస్తూ ఉంటాయంటండి. చాలా దీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేక ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళండి వీళ్ళు. జై వాసవి జై జై వాసవి 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 జై వాసవి శ్రీ మాతా మహారాజ్ని కి జై లలితా మాతా కి జై ఓం శ్రీ లలితాంబికా దేవికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమ పార్వతీపతి హర హర మహాదేవ జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి బెల్లం ఉంది బెల్లం ఉంది నువ్వు ఒకరికి ఇచ్చేసినట్టు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి బియ్యము దాంట్లో ఉప్పులు పప్పులు జై వాసవి జై జై వాసవి గవర్నమెంట్ స్కూల్ పెట్టారు చదువుకొని వచ్చుగా పిల్లల్ని పదిహేను ఉంటాయా జై వాసవి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు? జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి పట్టుకోమ్మా. అయిపోయింది ఒక్కొక్కటి ఇచ్చుకుంటారండి. తీసుకో ఎందుకు ఉండండి మీరు కూడా ఇవ్వండి ఇంకో రెండు తెచ్చిమ్మా. ఈ కవర్ ఉంది కదా, పెద్ద పాప ఇది. ఓకే ఇచ్చేసి ఓకేనా? అక్కడ బాగుందా? వేసుకో. మోని ఇచ్చే నువ్వు కూడా ఇంకో పాప పెద్ద అమ్మాయి అన్నయ్య ఇట్లా ఇదిగో ఇదో గిరిజ తీసుకో ఒక బిస్కెట్ బయట తీసుకో బన్ను తీసుకో బంద్ తీసుకో బంద్ తీసుకో. ఇదో నీకు ఇచ్చాను ఇచ్చేసి ఈ పాప తీసుకో. అన్ని పాపే అడుగుది చిన్న పాప పట్లంగా జాకెట్ పట్టుకోండి. అవాడు చూడు ఆంటీ సైజ్ చూడు. డ్రెస్సులు ఉన్నాయి ఇస్తాను. అడ్జస్ట్ అవ్వండి, నాకు సైజులు తెలియదు. పెద్దవాళ్ళకి అలాగే ముసలి వాళ్ళకి లుంగీ టవల్స్ కూడా ఇస్తున్నామండి. టవల్ మగపిల్లలు ఎవరంటే వాళ్ళు అమ్మ ఎవరికి చాలా అదిగో ఎంత నాకు ఇవ్వలేదు అంట. పిలుచుకురండి అమ్మా, చాలా ఉన్నాయి బట్టలు ఇస్తారు. ఆ కవర్లో వేసేసుకోండి అన్ని ఈ మొత్తం తీసుకెళ్ళిపోండి.
స్కూల్లోకి వెళ్ళారా పిల్లలంతా? మరి తర్వాత ఇచ్చుకుంటారా మీరు? మంచి డ్రెస్లో ఇస్తున్నా ఒక వీడియో పెట్టండి. చిన్న పాప చిన్న కలిసిపోయింది, నీకు ఇస్తే ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరికి ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మేము ఈ లలిత పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి తరపున మీ అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ నిత్యావసర సరుకులు, బియ్యము, కూరగాయలు, సరుకులు, పిల్లలకు తినడానికి ఫుడ్ ఐటమ్స్, బట్టలు, చీరలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చాము. ఇలా మేము మాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా వస్తువు ఇస్తూ ఉంటారు. ఇలా మీరు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు ఎవరు వస్తారు, ఎప్పుడు మనకి ఇస్తారు, మనకి కడుపు నిండాలి, ఆకలేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. మీతో పాటు మీ పిల్లలు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి అట్లా కాకుండా మీరు ఉన్నట్టుగా మీ పిల్లల్ని కూడా పెంచకుండా ఎక్కువ మందిని పిల్లల్ని కనకండి. మీకే లేదు, బతికే ఆధారం లేదు. మీరు ఇంకా పిల్లల్ని కానీ వాళ్ళని అన్యాయం చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. అందుకని పిల్లల్ని కనవద్దు, ఏదో ఒకళ్ళని కనండి, ఒకళ్ళని కనండి. వాళ్ళని మీరు చక్కగా మీరు పెరిగిన విధానంగా మీరున్న ఈ విధంగా కాకుండా వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో బాగుండే విధంగా పిల్లల్ని పెంచి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టి వాళ్ళకి చదువు చెప్పించి గవర్నమెంట్ స్కూల్లో చక్కగా చెప్తున్నారు. మీకు డబ్బులు కూడా భోజనం పెడతారు వాళ్ళు. మీకు ఇక్కడ ఒక ఆధార్ కార్డు కూడా లేదని చెప్పి అన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదు, కరెంట్ లేదు. సాయంత్రం నైట్ అయితే చీకటిలో ఉంటారు మీరు. ఇక్కడ మీకు ఎటువంటి ఆధారం లేదు. ఏ జంతువు వచ్చి ఏం చేసినా కానీ ఏమీ లేదు. ఇటువంటి జీవితాన్ని మీ పిల్లలకి ఇవ్వద్దు. మీరు కష్టపడండి. ఇప్పుడు ఒకళ్ళు పెట్టాలి, వాళ్ళు వస్తారు. మనం ఈ విధంగా ఉంటే మనల్ని చూసి ఎవరో ఒకళ్ళు మనకి సరుకులు ఇస్తారు, మనకి ఇలా గడిచిపోయిద్దని చూడకుండా మీరు మనం ఎలా కష్టపడాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పనులు ఇస్తారు, పని చేసుకొని బతికామనుకోండి. మనం సొంతంగా కష్టపడితే మనం ₹1 సంపాదించుకుంటే మనం సంపాదించుకున్న డబ్బులతో మనం జీవితాన్ని అనుభవిస్తే అందులో సంతోషం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో అందులో ఆనందం కాదు. మీరు చక్కగా కాళ్ళు చేతులని అందరూ చిన్న వయసులో ఉన్నారు. ఎవరికి వాళ్ళందరూ కష్టపడండి. మీరు ₹1 తినండి, మీ పిల్లలకు ఒక ₹10 పెట్టండి. ఆ విధంగా పిల్లలు ఉసూరుమంటూ ఎదురు చూస్తున్నారే, వాళ్ళని చూస్తే మీకు జాలి ఎట్లా చెప్పండి? ఏమని చూస్తే నాకు అసలు ఇంకా జాలేస్తుంది. కడుపులో పిల్ల, మళ్ళీ సంకలో, మళ్ళీ ఇంకో పిల్ల. జాగ్రత్తగా ఉండి కొంచెం భవిష్యత్తు పెంచుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు పెంచుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇక్కడ మన కార్యక్రమం అయిపోయిందండి. ఇక్కడ అందరికీ డొనేట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నాము, కటేవరం దగ్గరికి. కటేవరంలో కూడా మనం కొన్ని డొనేట్ చేస్తున్నాము, నిత్యావసర సరుకులు, అలాగే బట్టలు. అవి వికలాంగులకి అలాగే వృద్ధులకి మా గ్రూప్ లీడర్ గారు గిరిజ గారు నిత్యావసర సరుకులు అలాగే ఆవిడ పర్సనల్గా 2 కేజీల బియ్యం అందజేస్తున్నారండి. అలాగే విజయలక్ష్మి గారు కూడా పర్సనల్గా 4 కేజీల బియ్యం ఇస్తున్నారు. సమితి తరపున నిత్యావసర సరుకులు, కూరగాయలు అవన్నీ కూడా అందజేస్తున్నారండి. అలాగే మిగతా సభ్యులు కూడా చిన్నపిల్లలకి, బాలింతలకి బట్టలు, చీరలు పంపిణీ చేశారు. చిన్నపిల్లలకి డ్రెస్సులు అవన్నీ పంపిణీ చేశారండి. గిరిజ గారు యాక్సిడెంట్ అయ్యి ఉన్న వాళ్ళకి అలా ఇంటికి వెళ్ళి అందజేశారండి సరుకులు అవి. గిరిజ గారు ఇంత కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి తనకి సపోర్ట్గా వాళ్ళ అబ్బాయి హేమంత్ గారు అలాగే వాళ్ళ హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు. గిరిజ గారు అబ్బాయి హేమంత్కి అలాగే వాళ్ళ హస్బెండ్కి మా తరపున, మా సభ్యుల తరపున ధన్యవాదాలండి. మీరు ఇలా గిరిజ గారికి హెల్ప్ చేయడం వల్ల మాకు కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. మీరు ఇలా సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. శ్రీ లలితా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి.